అయితే ఏమైంది తెలుసారా? గాలే ఇక బిగ్ టీవీ వాళ్ళు, ఇంకా ఆర్టీవీ ఛానల్, మొత్తం న్యూస్ ఛానల్ కొడుకులు అందరూ అసలు అసలు ఏం పెడతారో వాళ్ళకు కూడా అర్థమవుతలేదు. మొత్తం పిచ్చిలు వీడియోలు పెడుతున్నారు అడ్డ ఓన్లీ. అంటే మొత్తం వాళ్ళ ఛానల్లో జర వాచ్ టైం పెంచుకోవడానికి, ఎంగేజ్మెంట్స్ పెంచుకోవడానికి, లైక్స్ వ్యూస్ పెంచుకోవడానికి మొత్తం అడ్డ ఓన్లీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. పెట్టిందే పెడుతున్నారు, చూపించిందే చూపించుకుంటా మొత్తం సాగు కొడుతురు వాళ్ళు. ఇక ఇందాక చూసిన పచ్చడ్ల వీడియో అనట బిగ్ టీవీ. అర్రే ఆమె ఏదో ఒకటి చేసుకుంటుంది, పచ్చడ్ల వీడియో చేసుకుంటుంది, ఏదో ఒకటి చేసుకుంటుంది, తిట్టుకుంటుందో కొట్టుకుంటుందో. గా విషయాన్ని గా ఇష్యూని న్యూస్ ఛానల్ దాకా తీసుకొచ్చేంత ఏముంది? అర్థమైందా? ఆమె ఎవరో వచ్చిన ఇన్ఫ్లుయెన్సరు ఎవరో ఒకరు పచ్చళ్ళు వేసుకుంటారో ఏదో ఒకటి వేసుకుంటారు. గా విషయాన్ని న్యూస్ ఛానల్ దాకా తీసుకొచ్చేంత ఏముందని. న్యూస్ ఛానల్ అంటేనే మంచి మంచి ఇవ్వాలా, ఇలా జనాలకు ఏమవుతుందో చూపెట్టాలా, అసలు సమాజంలో ఏం జరుగుతుందనేది చూపెట్టాలా, అంతే అని. ఈ మొత్తం చిల్లర వీడియోలు ఇప్పుడు ఇవాళ రేపు అంటే ఇన్స్టాగ్రామ్ రీల్సే చిల్లర అనుకున్నాం. ఈ యూట్యూబ్లో అది పోస్ట్ చేసేది అనుకున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ మనం చూసేది ఒక మంచి సమాజం చూసేది అంటే ఒక న్యూస్ ఛానల్. అల్ల కూడా అడ్డగులే ఏం పడితే అది పెట్టుకుంటా, పెట్టిందే పెట్టి ఏంది రయ్యా. మొత్తం ఘోరం ఉంది. మొత్తం సమాజం మొత్తం ఇట్లా అయిపోతుంది అంటే ఇక కలికాలం అంటే చూసిరా. గదే కలియుగం మొత్తం ఇక ఫైనల్ ఉన్నట్టు మొత్తం ఎవ్వరు ఇష్టం వచ్చిన వాళ్ళు వేస్తారు పైసల కోసం ఉన్నట్టుంది కదా. గంటే పైసా. సో అది కథ.